ఇక్కడ సైక్లోన్ హెచ్చరికలు జారీ చేశారు ప్రెజెంట్. ఇక్కడ మీరు చూసుకుంటే Iceland flowers. This is పువ్వులు. ఐస్లాండ్ పువ్వులు చూస్తున్నాను. నిప్పుడు కక్కకుండా రాకాసకుండా గండరబండ జలగండ అగ్నిపర్వతం ఎలాగుంది? కంపు కంపే, చాలా కంపు. తొలి భారతీయ యూట్యూబర్గా మంచుతో కప్పబడిన ఆర్కిటిక్ మహాసముద్రాన్ని ఉత్తర ధ్రువ పడవ ప్రయాణం యాత్ర వీడియోలు వచ్చే వారం రిలీజ్ చేయబోతున్నాను. ఇంటిల్లపాది కూర్చొని చూస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు, నా అన్వేషణ, ఉత్తర ధ్రువం నుంచి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఐస్లాండ్. నమస్తే బగుమారా. బాగున్నారు అందరూ? సో మనం ఈరోజు అందరూ అంటున్నారు ఐస్లాండ్ ఐస్లాండ్ అంటున్నారు, ఐస్ ఏదని అంటున్నారు. ఇప్పుడు ఆ ఐసే చూపించడానికి వచ్చాను. యాక్చువల్గా ఇది ఐస్లాండ్లోనే ఐసే ఉంటుంది, ఇంకేం ఉండదు. కాబట్టి ఎండాకాలం వల్ల ఐస్ అంతా కరిగిపోయింది. ఇప్పుడు మనం రాబోయే ప్రదేశాలన్నీ ఐస్. సో మొట్టమొదటి ప్రదేశం వచ్చేసి గ్లేషియర్ అనమాట. మీరు చూసుకుంటే ఈ గ్లేషియర్ అనేది మంచు దెబ్బలు మీరు ఆల్రెడీ కెనడాలో చూశారు, అంటార్టికాలో చూశారు, ఇప్పుడు చూస్తున్నారు. గ్లేషియర్స్ ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఐస్ పడుతుంది కదా, అది ఉండిపోతుంది, మళ్ళీ ఐస్ పడుతుంది, ఉండిపోతుంది. అలాగా లేయర్స్గా పేరుకుపోయి అలాగా మీకు కనబడుతున్న ఆ గ్లేషియర్స్ తయారవుతాయి అనమాట. వెళ్ళకూడదు, డేంజర్ అని అన్నారు. పేత్రిక ఓ రొమాంటికా భలే ఉంది. ఇట్స్ సో బ్యూటిఫుల్ ఈ కలర్ అండ్ లొకేషన్. ఇక్కడ చూసుకుంటే ఏ సంవత్సరంలో ఇది 1890లో ఈ కలరు, అలా 1920లో ఈ కలరు, ఐస్ కలర్స్ పెట్టి ఇక్కడ వేసారు మొత్తం అంతా. ఆ గ్లేషియర్ యొక్క పుట్టిపూర్వోత్తర. పేత్రిక పెట్రోల్ ఫినిష్ చూసుకోలేదు. ఓ మై గాడ్, పెట్రోల్ ఫినిష్. మొత్తానికి పెట్రోల్ బంక్ వచ్చాము. దామ్మా పత్తాపారం పేత్రిక. పెట్రోల్ డీజిల్ కన్ఫ్యూజన్ వచ్చింది, పెట్రోల్ అన్నట్ట. ఫుల్ ట్యాంక్ అయిపోయిందండి. లొకేషన్ చూసారు కదా, బ్లాక్ బీచ్, శాండ్ బీచ్ అనమాట. మామూలుగా లేదు అసలు, వెదర్ మామూలుగా లేదు, నల్ల బీచ్ అనమాట. ఈ ఎండ్ ఉంటే బయలే హైలైట్గా ఉంటుంది. వెదర్ బాగాలేదని చెప్పి సిగ్నల్స్ కూడా అక్కడ ఉన్నది, చూసండి సిగ్నల్స్ కూడా ఉన్నది, అదిగోండి. ఇప్పుడు మనం బ్లాక్ బీచ్లో ఉన్నామండి. బ్లాక్ బీచ్ అంటే ఒక అగ్నిపర్వతం బద్దలయ్యి తయారైన బ్లాక్ బీచ్, లావాతో తయారైంది. మొత్తం బీచ్ అంతా నల్లగా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. మొత్తం భలే ఉంటుంది, చాలా బాగుంటుంది, మీకు చూపిస్తాను. ఇదిగోండి రాళ్ళన్నీ ఇలా ఉంటాయి, గింజలు ఉంటాయి, రాళ్ళు. ఇదిగో అన్ని గింజలే, నీట్గా గింజలు రాళ్ళు. ఇదిగో మొత్తం గింజలు రాళ్ళు భలే ఉంటాయి, చాలా బాగుంటాయి. పెద్ద గింజలు కూడా ఉంటాయి. ఇదిగో పెద్ద గింజలు, చిన్న గింజలు రాళ్ళు, నల్ల గింజలు రాళ్ళు ఎలా ఉన్నాయంటే ఇలాగా అన్ని ఇక్కడ రాళ్ళు ఇలా రౌండ్గా భలే ఉన్నాయి. అండ్ చూడండి పొరలుగా టెక్టానిక్ ప్లేట్స్ అంటారు కదా, పొరలు నల్లగా మొత్తం భలే ఉన్నాయి. భలే ఉన్నదండి, నల్ల గింజలు, చిన్న గింజలు రాళ్ళు, గింజల బీచ్, నల్ల గింజల బీచ్ భలే ఉన్నాయి. వెల్కమ్ టు ఐస్లాండ్ ఐస్ వర్క్స్. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇప్పుడు వచ్చాము, ఇదే లాస్ట్ లొకేషన్. ఇక్కడ క్యాంప్ వేసి టెంట్ ఇక్కడ సెటప్, మొత్తం రాత్రి బస్ అంతా ఇక్కడ అనమాట. మొత్తం ఐస్లాండ్ ఐస్ వర్క్స్. ఇంకా లొకేషన్ అంతా మీరు అదిరిపోయింది, ఎక్స్ప్లోర్ చేస్తాం. అయ్యాక వంట వండుకొని తినేసి పడుకునిపోయి పొద్దున్న ఇంకో లొకేషన్కి వెళ్ళాలి. మీరు చూసుకుంటే డ్రోన్ ఎక్కడ ఏది అంటున్నారు, ఎందుకంటే ప్రకృతి పర్యావరణం పాడైపోతుంది. ఇప్పుడు మంచు దెబ్బల మీద డ్రోన్ ఉండిపోతే ఎవరు వెళ్ళి తెస్తారు? చూడండి, ఐస్ క్యూబ్ ఫ్రెష్ గ్లేషియర్ ఎంత క్లియర్గా ఉందో. మంచు ఏవీ లేవు, అంత భలే తెల్లగా ఉంది, స్వచ్ఛమైన ఐస్. తినేచేమవ్వదు. అదిగా అందరూ ఫుల్ ఫ్యాంట్లే, ఎవరు షెడ్డీతో లేరు, నేను ఒక్కను తప్ప. మీరు చూసుకుంటే మొత్తం మంచు కొండల్లో చెడ్డీతో నడిచేది ఈ ప్రపంచ యాత్ర ఒకటి ఒక్కడే. ఆర్కిటిక్ అయినా, అంటార్టికా అయినా, ఏ ఖండమైనా, అసలు మంచు కొండలైనా, లే లదాఖ్ అయినా చెడ్డీతోనే. సరే ఎందుకు సార్ చెడ్డీతో ఇలా నడుస్తారంటే, ఆటగాడికి కావాల్సింది సుఖం, సౌకర్యం. మరి అలాగుంటుంది అంటాను. రండి, బాగుంది. అందరూ నన్ను వింతగా చూస్తారు ఎక్కడైనా.
ఎప్పుడు చూసినా మీరు ఎన్ని వీడియోలో మంచు కొండలో చెడ్డి నీకేం అవ్వదా అంటే అవ్వదు మరి, మామూలుగా ఉండదు. అనదర్ వన్ ఏ ఉల్లా లక్కీ బాయ్. బో సూపర్ కదండి, మన కళ్ళ ముందే అన్నీ పగిలిపోతున్నాయి. చూడండి, ఎన్నో వేల సంవత్సరాల మంచు పడి మన ముందే కరిగి అట్లాంటిస్ మహాసముద్రం వెళ్ళి కలిసిపోతున్నాయి, మన ముందే వెళ్ళిపోతున్నాయి. చాలా స్పీడ్గా అలా సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. సో అక్కడ తయారైన మంచు దెబ్బలు అలాగా దొల్లుకుంటూ అలాగా అట్లాంటిక్ మహాసముద్రంలో అయితే కలుస్తాయి. అది అట్లాంటిక్ మహాసముద్రం. సో అక్కడ కలిసేటప్పుడు ఒక అది ఉంది, అలా చాలా మీ ముందే వెళ్తున్నాయి, ఫ్రెష్గా ప్రయాణిస్తుంది. అదిగో అది అలా ప్రయాణించి వెళ్తుంది. సో అక్కడికి వెళ్ళి కలుస్తుంది అనమాట. సో ఆ వెళ్ళేటప్పుడు చేపలు మొత్తం చూడండి, పక్షులన్నీ ఎలాగా ఏ విధంగా కొట్టుకొని తింటున్నాయో అక్కడ. చూసారా అవి ఎలాగా మంచు దెబ్బలు వెళ్ళేటప్పుడు చేపలు వెళ్తున్నాయి అనమాట. చేపలు కొట్టుకొని తినేస్తున్నాయి చేపలు. మంచు దెబ్బల కిందన నత్తలు, నత్తగిల్లలు, చేప పిల్లలు, చేపలు ఉంటాయి కదా, అవి కరిగిపోయి వెళ్ళిపోతాయి. ఎన్నో రోజుల నుంచి ఉంటాయి, కరిగిపోయి సముద్రంలోకి వెళ్ళేటప్పుడు అవన్నీ ఉంటాయి. మొత్తం పక్షులన్నీ ఆహారం అనమాట, వేటాడుకొని మరీ తినేస్తున్నాయి. అదిగో మొత్తానికి మంచు దెబ్బలు కరిగి అట్లాంటిక్ మహాసముద్రాల్లో కలిసి. బాబు పిల్లలు 5 మార్కుల క్వశ్చన్, 5 మహాసముద్రాల పేర్లు చెప్పండి. హిందూ మహాసముద్రము, పసిఫిక్ మహాసముద్రము, అట్లాంటిక్ మహాసముద్రము, ఆర్కిటిక్ మహాసముద్రము, దక్షిణ మహాసముద్రము. 5 పేర్లు 5 మార్కులు మీకు వచ్చేస్తున్నాయి ఈ వీడియో చూడడం వల్ల. ఓకే, మీకు అట్లాంటిక్ మహాసముద్రాన్ని చూపించాను. ఇది అట్లాంటిక్ మహాసముద్రం. ఆర్కిటిక్ మహాసముద్రాన్ని రేపు చూపించబోతున్నాను నెక్స్ట్ వీడియోలోని. పసిఫిక్ మహాసముద్రం ఏది, ఆస్ట్రేలియా, తువాలు, వెనువాతు, తొంగ అన్నీ చూపించాను. హిందూ మహాసముద్రాన్ని ఐక్యం చూపించాను. దక్షిణ మహాసముద్రం మొత్తం అన్ని మహాసముద్రాలు అయిపోయి, మొత్తం అన్నీ అయిపోయి. మామూలుగా మన ప్రపంచ చరిత్ర నాన్ వేసిన అంటే చరిత్ర చెప్పుకోవాలి. 5 మహాసముద్రాలు మీకు చూపించాను. మాకేం జరిగిందంటే ఈ ప్రయాణంలో క్యాంప్ వేసుకోవడానికి దొరకలేదు అనమాట. చాలా దూరం ప్రయాణించాం. ఇక్కడ టీ అని కనబడుతుంది. టీ అంటే మనం టెంట్ వేసుకోని అని, క్యాంపర్ వెనక టీ అని. సో టీ అంటే మీకు ఫెసిలిటీస్ ఉంటాయి. ఇది ఓపెన్ స్పేస్ ఉంటుంది, బాత్రూమ్ కొండ మీద ఇచ్చాడు, కూర్చొని తినడానికి ఇచ్చాడు. ఒక 2 బళ్ళు అయితే ఉండొచ్చు. సో మాకు లక్కీ అనమాట. ఇదిగోండి సెటప్ అయితే ఇక్కడ ఉంది. డ్రోన్ ఎగరేస్తాను చూద్దరు మీరు, చాలా బాగుంటుంది. ఇదిగోండి మంచు కొండల మధ్యన మన పత్తి వ్యాపారం అయితే సాగబోతుంది ఈరోజు ఇక్కడ. మేడం పేత్రిక, వాట్ యు మేకింగ్? స్పగెత్తి. మేక్ ఇట్ నైస్. ఐఎమ్ సో హంగ్రీ. మేక్ ఇట్ నైస్. మామూలుగా ఉంటుంది మంచు కొండల్లోని పేత్రికతోని. ఇట్స్ రెడీ పాస్తా? నాట్ యెట్. వర్షం పడుతుందండి, ఇదిగో అందుకే సెటప్ మార్చాం, వర్షం పడుతుంది. మన మామూలుగా ఉండదు పాస్తా. సూపర్ యమ్మీ వేడి పాస్తా. ఐ వాంట్ టు చెక్ హౌ యు మేక్. యు మేక్ నైస్ ఆర్ గుడ్? Of course nice. Super nice. ఏయ్ ఆనియన్ చిప్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర, అన్నీ ఉన్నాయి. బాగుంది. చిప్స్ కూడా బాగుంటాయి. చిప్స్ పాస్తా మన స్టైల్, మన స్టైల్ మామూలుగా ఉండదు. మనం రుచిరాజు ప్రపంచ యాత్ర నాన్వేషన్ ఇక్కడ. అమ్మ ఎలా ఉందో చూడు. హౌ ఇస్ ఇట్? ఎలా ఉంది చూడు. టమాటా కచప్ కూడా ఉంది, టమాటా కచప్ ఉంది, ఆరెంజ్ ఉంది, 2 బత్తాయి, దానమ్మ బత్తాయి, అట్టుపండు, బలం, ఆటగాళ్ళు ఉండే చాక్లెట్లు, కొండ చాక్లెట్లు, చిప్స్ అన్నీ ఉన్నాయి. యూఆర్ ద బెస్ట్. అప్రిషియేషన్ చేయాలి మరి, ఇలా చేస్తేనే మరి ఉండాలి. Mamacita, papacita, mamma mia, che bonita, mamma mia pasta. Appreciation. భగవంతుడు అందరికీ ఇలాగ ఇవ్వాలి అన్నీని. మంచు కొండలు, పంట, టెంట, వర్షము, అగ్నిపర్వతాలు, పాస్తాలు, వేడి సెగలు.
ఓకే అండి, గుడ్ నైట్. పత్రిక గుడ్ నైట్. Good night. బాయ్. నిజంగా ఈ జర్నీ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి. నాకు డ్రైవింగ్ రాదు, కానీ పేత్రగా ఉండడం వల్ల ఇలా చేయగలిసాను. ఇద్దరు ఉండాలి, ఎందుకంటే టెంట్ తీసుకోవడం, వండుకోవడం. తను ఎంచి నాకు డ్రైవింగ్లో హెల్ప్ చేస్తే నేను తనకి ఫుడ్ పెట్టి వండడంలో హెల్ప్ చేశాను. జర్నీ అయితే చాలా సాఫీగా సాగుతుంది. ఈరోజు అయితే మంచి అడ్వెంచరస్ జర్నీ అనమాట. ఎందుకంటే మేము కొండలెక్కి వెళ్ళాలి, కానీ ఇది మిస్ చేయకండి. యూరోప్లో ఉన్న వాళ్ళు మళ్ళీ చెప్తున్నాను, ఇండియా నుంచి వచ్చిన వాళ్ళని ఎయిర్పోర్ట్లోకి వస్తారు, ఎయిర్పోర్ట్లో కార్ తీసుకుంటారు, రింగ్ రోడ్ కొట్టేస్తారు, మళ్ళీ ఎయిర్పోర్ట్లో కార్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. భలేగా ఉంటుంది, సింపుల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ Iceland. Namaste Bogumara. అందరూ బాగున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, వీఆర్ గోయింగ్ టు ఆర్కిటిక్ క్రూజ్. Yeah, I know. ఓకే, ఇప్పుడు మేము రింగ్ రోడ్డు చాలా ప్లాన్లో మార్పు అండి. సో మేము రింగ్ రోడ్డు 10 రోజుల్లో కొడదాం అనుకుని ప్లాన్ వేసుకున్నాం. 30వ తారీఖుకి మా క్రూజ్ ఉంది. 30వ తారీఖుకి నేను ఒక్కరినే 10 లక్షల రూపాయల టికెట్. కానీ 24వ తారీఖుకి 8 లక్షలకి ఇద్దరు వెళ్ళొచ్చట, పెట్టారు సవక. ఇద్దరు అనేసరికి పేత్రికకి చెప్పాను, ఆన్లైన్ బుకింగ్ కదా క్యాన్సిల్ చేస్తాను, అయితే క్రూజ్కి వస్తావా అన్నాను. వస్తాను అన్నది. సో ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం, ఈ పొజిషన్లో ఉన్నాము. ఈ పొజిషన్ నుంచి రింగు కొట్టియాలి. వస్తున్న 25 లొకేషన్లు మిస్ చేసుకొని రింగు కొట్టుకొని వెళ్ళిపోవాలి. టైం అయితే లేదు, జస్ట్ 12 గంటల చేతిలో ఉంది. లెట్స్ గో. యు ఆర్ ద డ్రైవర్. Let's go. 12 hours, almost 1500 kilometers. Yeah, Let's go. a lot, but let's do it. Patrika, what is this? Iceland flowers. This is puvulu. Puvulu. Yeah. Iceland puvulu. Puvulu. But this is just for the colorful, huh? Yeah, just for colorful, just look beautiful. Beautiful. Yeah. బాగుందా? చాలా బాగుందా? చాలా బాగుంది. పువ్వులు. ఈరోజు అసలైన అడ్వెంచరస్. మన పాప మటుకు భయపడిపోయింది. అమ్మ బాబు నేను చేయలేనండి బాబు, నా వల్ల కాదు. ఎందుకంటే మంచు కొండలు ఉంటాయన్నమాట. మంచు కొండలు పైకి ఎక్కాలి, కాడు స్లిప్ అయ్యే ప్రమాదం ఉందని ఇంకో ఆయన చెప్పారు. అప్పటి నుంచి పాప భయం పట్టుకుంది, నేను చేయను, నాకు భయం అని. కానీ మన పాప ఉంటే ఇది మన మెలిసా పాప ఉంటే ఈ పాటికి తొక్క తీసిద్దాను. కానీ ఈ పాప కొంచెం కొత్త కాదు, చాలా రోజులైంది డ్రైవింగ్ చేసి, అందుకని నేను చేయలేను, నాకు భయం అని చెప్పి అన్నది. కానీ ఎనీవే లైఫ్ అయితే సూపర్ జర్నీ. Patrika, you not see anything, right? ఏం కనబడట్లేదు మాకు. రెండో ఫ్యూయల్ స్టేషన్ అండి, మామూలుగా లేదు, తాగేస్తుంది పెట్రోల్ తెగ. ఇట్ టూ మచ్ డ్రింకింగ్. You drinking too much, huh? You drinking too much, more than Coca-Cola. Why you making my car black? నల్లగా అయిపోయింది. ఆఫ్ రోడింగ్, టూ మచ్ ఆఫ్ రోడింగ్. లెట్స్ గో టు ఫుడ్. నైస్ రోడింగ్. ఇది లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి, వన్స్ ఇన్ లైఫ్ మళ్ళీ రాదు. నిజంగా అదృష్టవంతునైనా చెప్పాలి యాత్ర చేయడం. చాలా బాగుంది. ఆల్మోస్ట్ టైం 8 అవుతుంది. డెటీ ఫాల్స్ అని వచ్చాము. హౌ ఇస్ ఎవ్రీథింగ్? యు గుడ్? యు కూల్? కూల్ బై ద పూల్. ఇదిగోండి లొకేషన్ అయితే ఇక్కడ ఉన్నాం మేము. సగం వస్తాం, ఆల్మోస్ట్ వీఆర్ నాఫ్. ఆఫ్కి వచ్చాం. లెట్స్ గో. గుడ్ డ్రైవింగ్. చాలా స్పీడ్గా వెళ్తుంది. లైక్ చికెన్. సో వచ్చేసామండి డెట్టి వాటర్ ఫాల్స్కి. మీరు నమ్మరు, ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. మీకు ఈ రింగ్ రోడ్, ఐస్లాండ్ రింగ్ రోడ్డు మీరు వెళ్తే మీకు 1000కి పైగా వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇలాంటి 1000కి పైగా వాటర్ ఫాల్ ఉంటాయి. బాగుంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క అందం కొండలు. కానీ ఇదిగో మనం అద్భుతమైన వాటర్ ఫాల్స్ ప్రపంచంలో ఉన్నవన్నీ చూపించాం. నయాగారా వాటర్ ఫాల్ ఏంటి, ఆ జింబాబ్వేలో ఉన్న, ఆఫ్రికాలో ఉన్నవి నయాగారా, విక్టోరియా, తర్వాత ఇగువాజు బ్రెజిల్లోనివి. అబ్బా, ప్రపంచంలో గొప్ప గొప్ప వాటర్ ఫాల్ అని మన ఛానల్లో ఉన్నాయి. ఇప్పుడు ఐస్లాండ్లో వాటర్ ఫాల్. లెట్స్ గో. పేత్రికా, రొమాంటిక్. దగ్గరికి వెళ్దాం అంది. వెరీ క్లోజ్. గో అండ్ జంప్. దగ్గర నుంచి చూడండి ఎంత బాగుందో. చుట్టూ ద కెమెరా. My mom is calling. కల్. ఇప్పుడు మనం నిప్పుల కొండ దగ్గరికి వచ్చాం. నిప్పులు కక్కే కొండ అది. ఎందుకంటే మీకు చూసుకుంటే ఆ కొండలకి మీకు పచ్చదనం మొత్తం గ్రీనరీ ఉంది. ఎందుకంటే జీవం ఉన్నది మట్టిలో. ఇక్కడ ఏంటంటే నిప్పులు కక్కే కొండ. సో మీకు జీవం ఏమి ఉండదు. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, చాలా బాగుంటుంది. మీరు చూస్తున్నారు కదండి, నిప్పులు కక్కే కొండలో నుంచి అలాగా నల్ల నీళ్ళు అయితే ఊడుతున్నాయి. ఆ స్మెల్ దారుణంగా ఉంది. మాస్క్ లేకపోవడం వల్ల అదొకలా ఉందనమాట నాకు చుట్టూ లొకేషను. మీరు చూస్తున్నారు నిప్పులు కక్కే కొండ, రాకాసి కొండ, గండరబండ.
ఇలాంటి నిప్పులకెక్కే కొండలు చాలా ఉన్నాయి. ఇదిగో ఈ గ్యాస్ పీలిస్తే కనుక మనం పైలోకాలకి అయితే వెళ్ళిపోతాం. చాలా డేంజరస్ గ్యాస్ అనమాట. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి, అన్నీ చూపిస్తాను. నిప్పులకొక్కే కొండ, రాకాస కొండ, గండరబండ. పేదరిక ఎలాగుంది? కంపు కంపే, చాలా కంపు. మీరు చూసుకుంటే ఈ నిప్పులకొక్కే కొండ మొత్తం ఇలాంటి కొండలు. ఐస్లాండ్ చుట్టూ అగ్నిపర్వతాలతో పాటు ధర్మలు ఉన్నాయి. ఐస్లాండ్కి విద్యుత్ శక్తి ధర్మల్ శక్తే, ధర్మల నుంచే వస్తుంది ఐస్లాండ్. అసలు కంపు, చలి మొత్తం మామూలుగా లేదు నా పరిస్థితి ఇక్కడ. నిప్పులకెక్కే కొండ, రాకాస కొండ, గండరబండ, జలగండ మొత్తం చాలా స్పీడ్గా ఉంది ఇక్కడైతే. కానీ లొకేషన్ అనిపించింది నిజంగాన, అసలు మామూలుగా లేదు. చూసుకుంటే అలా ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. అదిగో చూసుకోవచ్చు మీరు, ఎటువంటి నలుపు రంగులో వస్తున్నదో అగ్నిజ్వాలల కాత్ర. బాబు పిల్లలు, కెమిస్ట్రీ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 అంటే ఏంటి? సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇదేంటి? సల్ఫరు యొక్క ఫార్ములా ఏంటి? SO2 సల్ఫర్. గుర్తుపెట్టుకోండి, 2 మార్కులు వస్తే మామూలుగా ఉండదు మనతో ప్రపంచ యాత్రికుడు. అసలు ఎన్ని అగ్నిపర్వతం బదులయ్యేటప్పుడు సల్ఫరు, పొటాషియం, పరగామనేటు, ఐరన్లు, జింకులు అన్నీ బయటకు వచ్చి, డైమండ్లు అన్ని లావాతో పాటు అన్నీ బయటకు వస్తాయి. ఇలాగే ఐస్లాండ్ ఇవన్నీ అమ్ముకొని బతికేస్తుంది. ఇవన్నీ అగ్నిపర్వతాలు అమ్ముకొని బతికేస్తుంది ఐస్లాండ్. మామూలుగా లేదు. సూపర్ కదా. ఇంకేమి చూపించకూడదు అనుకున్నాను, కానీ వెళ్ళిపోతూ ఇదిగో దారిలో ఇది కనబడ్డది. పేత్రిక అన్నది ఆగుదాం అని చెప్పి తీసుకొచ్చింది. గయానా వాటర్ ఫాల్ అట, గయానా వాటర్ ఫాల్. పాత్ర కావాలి, రోడ్డు మీద ఉంది ఇది. అబ్బబ్బబ్బా, ఏం బాగుందండి, సూపర్ కదా, అద్భుతం నిజంగానే. అదిగో అదే రోడ్డు, అదిగో అక్కడ అలా కార్లో వెళ్తుంటే కనబడ్డది. దాదా తీసుకొచ్చింది పిల్ల. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇది సూపర్ ఉంది, లొకేషన్ మటుకు అద్భుతమనే చెప్పాలి. సూపర్ హైలైట్. ఇంకో ప్రాబ్లం అంటే కారు రిటర్న్ ఇచ్చేయాలి, రోజుకి 50,000. సో తనకేం చెప్పానంటే వెళ్ళంటే రాత్రి 1 గంట అయింది, ఇంకా పడుకుని పోదాం అని చెప్పి ఇక కొండ మీద, మంచు కొండ మీద వేసాం. కాకపోతే చాలా గాలి ఉంది. ఆ గాలికి కారు షూడ్గా పల్టీ కొట్టేస్తుంది. సో అప్పుడు ఇంకో 1.5 అవర్ కిందకి రాత్రి 2:30 అయింది అర్ధరాత్ర వచ్చి ఇదిగో ఇక్కడ వేసుకున్నాం, టెంట్ వేసుకున్నాం. ఎందుకంటే రోజుకి 50,000 వచ్చాను, రోజుకి 20,000 కూడా కారు ఉంది. కాకపోతే మన కంటెంట్ వస్తుందని పెద్ద కారు తీసుకున్నాం. సో వచ్చి రాగానే నేను ఉప్మా ఉంటే బ్యాగ్లోని వండేసాను, నేనే వండేసి ఇద్దరం తినేసి, ఎందుకంటే రేపు మార్నింగ్ లేచి మనం కారు రిటర్న్ ఇచ్చేయాలి, లేకపోతే వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. సో మార్నింగ్ లేచి కారు రిటర్న్ ఇచ్చేసాం అనమాట. ఎలా ఉందంటే పేత్రికతో ఐస్లాండ్ రింగ్ రోడ్ ప్రయాణం? చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ పేత్రిక, గుడ్ జాబ్. యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే క్యాంపర్ వ్యాన్తో 7 రోజులు ఈ రింగ్ తిరగాలని అన్ని లొకేషన్లు. కాకపోతే ఎప్పుడైతే ఈ క్రూజ్ షిప్ వాడు ఆఫర్ 10 లక్షలది కాస్త 8 లక్షలు చేశాడు, ఒక్కరిది కాస్త ఇద్దరికి ఆ ప్రైస్ పెట్టేసరికి టెంప్ట్ అయ్యి, అందుకే షిప్లు ఎప్పుడు లాస్ట్ మినిట్ డీల్ అంటారు. అంటార్టికాకి కూడా మనం ఒకరోజు ముందే బుక్ చేసుకున్నాం తక్కువ రేట్కి. సో 8 లక్షలకి ఇద్దరు అనేసరికి పేత్రికకి చెప్పాను లెట్స్ గో అని చెప్పి. ఓకే, రాబోయే ఆర్కిటిక్ వీడియోలు చాలా బాగుంటుంది. మీరు ఉత్తర ధృవాలను చూడబోతున్నారు, దక్షిణ ధృవాలను చూశారు, ఉత్తర ధృవాలను చూడబోతున్నారు. ఉత్తర ధృవాల్లో ధ్రువపు ఎలుగుబంట్లు చూపిస్తాను మీకు, ఇంకా బాంబులుగా ఉండదు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఆర్ యూ రెడీ? రైట్, ఓకే. రాబోయే ఉత్తర ధ్రువం యాత్రని, ఆర్కిటిక్ పడవ ప్రయాణాన్ని దిగ్విజయం చేస్తానని కోరుకుంటూ సెలవు తీసుకున్నట్లు ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు ఐస్లాండ్ దేశం నుంచి. జై హింద్.